వీరిద్దరూ అన్నదమ్ములు గాని లేకుండా ఉంటే మన భారతదేశం ఒక హిందూ దేశంగా కాకుండా ఒక ఇస్లామిక్ దేశంగా మారిపోయేది అని చరిత్రకారులు అంటున్నారు. వీరులు హరహర వీరరాయ మరియు ఆయన సోదరుడు. ఒక హిందువుగా పుట్టి ముస్లిం మతాన్ని స్వీకరించి అదే ముస్లిం రాజులను ఓడించి మళ్లీ హిందూ ధర్మాన్ని నిలబెట్టి ఒక గొప్ప విజయనగర సామ్రాజ్యాన్ని సాధించిన యోధుడు హరహర వీరరాయ. ఇటీవల పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరహర వీరమల్లు సినిమా వల్ల ఈయన జీవితం మళ్లీ వెలుగులోనికి వచ్చింది. కానీ అసలు ఎవరు ఈ హరహర వీరరాయ? ఎందుకు మతం మారవలసి వచ్చింది? ఎలా తిరిగి హిందూ ధర్మానికి జీవం పోశాడు? ఇవన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఈయన కథ నిజంగా మీ రక్తాన్ని మరిగిస్తుంది. ఒక భారతీయుడిగా, ఒక హిందువుగా ఈయన చరిత్రని మనందరం తప్పకుండా తెలుసుకోవాలి. ఇక పదండి, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. ఈయన గురించి తెలుసుకోవాలి అంటే మనం కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. 11వ శతాబ్దం నుండి విదేశీ రాజులు భారతదేశాన్ని ఆక్రమించుకోవడం లక్ష్యంగా చేసుకున్నారు. వారిలో ముఖ్యమైన వాడు మొహమ్మదీ సుల్తాన్. ఈయన 13వ శతాబ్దం వచ్చేసరికి ఉత్తర భారతదేశం మొత్తం సుల్తాన్ చేతిలోనికి వెళ్లిపోయింది. చాలా మంది హిందువులను బలవంతంగా మతం మార్చేశారు. దేవాలయాలను ధ్వంసం చేశారు. హిందువులను అనేకంగా హింసించారు. ఇలా ఉత్తర భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ దృష్టి దక్షిణ భారతదేశం మీద పడింది. కానీ అప్పటికే దక్షిణ భారతదేశాన్ని హిందూ రాజులు పరిపాలిస్తున్నారు. యాదవులు దేవగిరిని, కాకతీయులు వరంగల్ని, పాండ్యులు మదురైని పరిపాలిస్తున్నారు. ఈ రాజ్యాలు అన్నిటినీ ఒక్కొక్కటిగా గెలవటం ప్రారంభించాడు మొహమ్మద్ దుల్కత్. అప్పటి నుంచే భారతదేశం తన హిందూ ఉనికిని కోల్పోవడం మొదలైంది. మన సాంప్రదాయాలు, మన గొప్ప దేవాలయాలు ఒక్కొక్కటిగా ధ్వంసమయ్యాయి. 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యంలో గొల్ల సోదరులు అయిన హరహర మరియు బొక్క కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారులుగా పనిచేసేవారు. అయితే 1323లో ఢిల్లీ సుల్తాన్ చేతుల్లో ప్రతాపరుద్రుడు ఓడిపోవటంతో ఈ ఇద్దరు కంప్లీ రాజ్యంలోని ఆనెగొంద సంస్థానంలో ఆశ్రయం పొందారు. కానీ ఈ ఆశ్రయం 3 సంవత్సరాలే నిలిచింది. 1326లో కంప్లీ రాజ్యాన్ని కూడా ఢిల్లీ సుల్తాన్లు స్వాధీనం చేసుకున్నారు. కంప్లీ రాజ్యంలో వారితో పాటు ఈ గొల్ల సోదరుల్ని బందీలుగా ఢిల్లీ తీసుకెళ్తూ ఉండగా మార్గం మధ్యలో భయంకరమైన తుఫాను వచ్చింది. బందీలు, సైనికులు చెల్లా చెదురయ్యారు. ఆ సమయంలోనే బందీలు అందరూ పారిపోయారు. తుఫాను గాలులు తగ్గిన తర్వాత చూస్తే ఈ గొల్ల సోదరులు పారిపోకుండా ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఎందుకు పారిపోలేదు అని అడిగిన సుల్తాన్ ప్రశ్నకు గొల్ల సోదరులు ఇచ్చిన సమాధానం సుల్తాన్కు నచ్చి ఢిల్లీ దర్బారులో పదవులను ఇచ్చాడు. కానీ కొన్ని సందర్భాల కారణంగా మతం మారవలసి వచ్చింది. ఇలా ఇష్టం లేకుండానే ఢిల్లీ దర్బారులో పనిచేస్తూ సరైన సమయం కోసం వాళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో కంప్లీ రాజ్యాన్ని ఓడించిన తరువాత ఆ రాజ్యాన్ని పరిపాలించేందుకు గాను సుల్తాన్ మాలిక్ అనే రాజును నియమించాడు. కానీ మాలిక్ పరిపాలనలో ప్రజలు తీవ్రంగా అణిచివేయబడ్డారు. ప్రజల్లో మాలిక్ పై తీవ్ర వ్యతిరేకత చెలరేగింది. ఇది ఇలాగే కొనసాగితే కంప్లీ రాజ్యాన్ని పోగొట్టుకుంటానేమో అనే భయంతో సుల్తాన్ ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు. కంప్లీ రాజ్యంతో అంతకు ముందే సంబంధం ఉన్న హరహర రాయను కంప్లీ రాజ్యంలో పరిస్థితులను చక్కదిద్దడం కోసం అక్కడికి పంపించాడు. అనుకున్నట్టుగానే సోదరులు ఇద్దరు కంప్లీ రాజ్యంలో జరుగుతున్న గొడవలను అదుపు చేశారు. సుల్తాన్కు అసలు షాక్ ఇక్కడే తగిలింది. హరహర బొక్క సోదరులిద్దరూ కలిసి మాలిక్ ను సింహాసనం దించేసి సుల్తాన్ సైనికులను ఓడించి కంప్లీ రాజ్యాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. అలా ఒక్కొక్క రాజ్యాన్ని గెలుచుకుంటూ ఇద్దరు సోదరులు దక్షిణ భారతదేశాన్ని ముస్లింల పంజా నుండి విడిపించారు. ఇంత గొప్ప విజయాన్ని సాధించి ఒక బలమైన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అదే విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్య గొప్పతనం మనందరికీ ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఓ కోశాధికారిగా జీవితం మొదలుపెట్టి విదేశీ ఆక్రమణల నుండి మన దేశాన్ని రక్షించి ఓ మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన యోధుడు హరహర వీరరాయ. చరిత్రనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరహర వీరమల్లు. దాదాపుగా 2 ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఫ్యాక్ట్ పిన్ట్రా. జై హింద్.